హాయ్ అండి, నా పేరు అభిరామ్. మా షాప్ నేమ్ వచ్చి హేమమయి శారీ హౌస్. ఈ వీడియోలో నేను మీకు ఒక పట్టు శారీ పట్టు శారీ అనేది ప్యూర్ పట్టు శారీ అవునా కాదా అనేది ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఒక శారీ అనేది ప్యూర్ పట్టు శారీ అవునా కాదని తెలుసుకుంటాక మనం బన్ టెస్ట్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఆ శారీకి సిల్క్ మార్క్ ట్యాగ్ ఉందని చెక్ చేస్తాం మనం. ఇప్పుడు ఇది శారీ నల్గొండ ఉప్పాడ శారీ. ఈ శారీకి సిల్క్ మార్క్ ట్యాగ్ ఉంది చూడండి. ఇది సిల్క్ మార్క్ ట్యాగ్. ఇప్పుడు ఈ సిల్క్ మార్క్ ట్యాగ్ రాగానే మనకి క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ హ్యాలోగ్రామ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసినప్పుడు మనకి వీవర్ ఎవరు, ఏ ప్లేస్లో వీవ్ చేశారనే ఇన్ఫర్మేషన్ మనకి డిస్ప్లే అవుతుంది. అటువంటప్పుడు ఇది ప్యూర్ పట్టు శారీని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మెథడ్, మీరు నా పట్టు శారీ కొన్నప్పుడు మీకు షాపు వాడు మీకు ఇటువంటి సిల్క్ మార్క్ ట్యాగ్ ఇవ్వకపోతే అప్పుడు ఏ విధంగా మనం ఆ శారీని ప్యూర్ సిల్క్ శారీ అవునా కాంటెస్ట్ను చూద్దాము. ఇందాక చూసిన సిల్క్ మార్క్ ట్యాగ్లో అంటే ఆ సిల్క్ మార్క్ ట్యాగ్ ఉందంటే ఏంటంటే మీనింగు ఆ శారీ పట్టు శారీ అవునా కాదా అనేది మాత్రం చెప్తుంది మనకి. అంటే ఇప్పుడు ఇది జరీ ఉంది, ఈ జరీ అనేది ఏ టైప్ జరీ మనకు చెప్పదు ఆ సిల్క్ మార్క్ ట్యాగ్ అనేది. ఇది ప్యూర్ జరియా, టెస్టెడ్ జరియా, హాఫ్ వైట్ జరియా అనేది సిల్క్ మార్క్ ట్యాగ్లో మనకేం తెలియదు. ఓన్లీ సిల్క్ మార్క్ ట్యాగ్ ఉంటే అంటే ఈ బాడీ ఈ థ్రెడ్ అంతా సిల్క్ థ్రెడ్ కాదా అవునా అని మాత్రమే తెలుసుకుంటాం. సిల్క్ మార్క్ ట్యాగ్ ఉంటే అది ప్యూర్ సిల్క్ శారీ అని అర్థం మనకి. ఇప్పుడు ఈ శారీకి సిల్క్ మార్క్ ట్యాగ్ లేదు, ఇది నారాయణపేట శారీ. ఇప్పుడు నేను టెస్ట్ చేసి చూపిస్తాను ప్యూర్ సిల్క్ శారీ అవునా కాదనేసి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ శారీ యొక్క కొన్ని థ్రెడ్స్ని మనం చాలా కేర్ఫుల్గా కొద్దిగా కట్ చేసి చూద్దాము. ఇప్పుడు నేను థ్రెడ్స్ కలెక్ట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు నేను బన్ టెస్ట్ చేసి చూపిస్తాను. బన్ టెస్ట్ అంటే ఏం లేదండి, నేను ఎప్పుడైతే ఈ థ్రెడ్స్ని నేను కాల్చినప్పుడు నేను ఇక్కడ కాల్చుతున్నప్పుడు మనకి ఏంటంటే వెంట్రుక కాలిన వాసన వస్తుంది మనకి. ఇది మంట ఎప్పుడైతే ఆగిపోతుందో ఇక్కడ మనకి ఒక బుడుపులాగా ఒక నల్లటి పదార్థం ఏర్పడుతుంది. ఆ పదార్థాన్ని మనం ఎప్పుడైతే ఇట్లా దాన్ని నొక్కేస్తామో మనకు పూర్తిగా అది బూడిదవ్వాలి. అప్పుడు మాత్రమే అది ప్యూర్ సిల్క్ అని అర్థం. చూడండి, ఇలాగ బుడుపులాగా వచ్చింది కదా, కనిపిస్తుందా? ఇప్పుడు దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. చూడండి, మనకి బూడిదలాగా వచ్చేసింది. అంటే ఇది మనకి ప్యూర్ సిల్క్ శారీ అని అర్థం మనకి. ఈ విధంగా మనం ప్యూర్ సిల్క్ అవునా కాదని టెస్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఈ బూడిదని మనం స్మెల్ చూసినా కానీ మనకి వెంట్రుక కాలిన వాసన వస్తుంది మనకి. ఎందుకు ఇది వెంట్రుక కాలిన వాసన వస్తుందంటే ఈ పట్టు శారీ అనేది మనం ఒక పట్టు పురుగుని తీస్తాం కాబట్టి మనకి ఇది వెంట్రుక కాలిన వాసన వస్తుంది. ఇది ప్యూర్ సిల్క్ కాకపోతే మనకి ఇందాక ఒక బుడుపులాగా వచ్చింది కదా, ఆ బుడుపుని పట్టుకోగానే మనకి చేయి కాలిపోతుంది మనకి. అంటే ఇక్కడ మనకి ప్లాస్టిక్లా ఫామ్ అవుతుంది ఒక బుడుపులాగా. దాన్ని ఎప్పుడైతే మనం ఇక్కడ నొక్కేస్తామో అది ఇక్కడ అతుక్కుపోయి ఉంటుంది. ఇలాగ మనకి థ్రెడ్స్ అనేవి విడిపోకుండా అన్ని ఒకే విధంగా వచ్చేస్తాయి మనకి. ఈ విధంగా ఇలా కనిపించిపోతుంది మనకి. అంటే అప్పుడు ఏంటంటే అది ప్యూర్ సిల్క్ శారీ కాదని అర్థం. ఇది ప్యూర్ సిల్క్ శారీ అండి. ఇది నారాయణపేట శారీ. నా దగ్గర ప్రజెంట్ నారాయణపేట శారీస్, ఉప్పాడు శారీస్, గద్వాల్ శారీస్ ఈ 3 కలెక్షన్ ఉన్నాయి నా దగ్గర. నేను ఎకో ఫ్రెండ్లీ శారీస్ మాత్రం అమ్ముతానండి. నేను మిగతా ఏం అమ్మను నేను. అంటే ఎకో ఫ్రెండ్లీ శారీస్, ప్యూర్ పట్టు శారీస్ ఒకటి, సీకో శారీస్ మాత్రం అమ్ముతాను నేను. మిగతా ఇవి కూడా నేను అమ్మను నేను. ఇప్పుడు ఇది పట్టు శారీ మనకు తెలిసింది, పట్టు శారీ అనేసి. ఇప్పుడు మనము జరీ తెలుసుకోవాలి. జరీ అంటే ఏంటంటే మనకి షైనింగ్ ఉంది కదండి థ్రెడ్, ఇది మనం జరీ అంటాము. జరీ మనకి సిల్వర్ జరీ ఉంటుంది, గోల్డ్ జరీ ఉంటుంది, మళ్ళీ కాపర్ జరీ ఉంటుంది. మన ప్యూర్ జరీ అనగానే మనం ఎప్పుడు కూడా గోల్డ్ జరీ కానీ సిల్వర్ జరీ కానీ మనం ప్యూర్ జరీ అంటాము. ఇప్పుడు ఇక్కడ ఇది సిల్వర్ జరీ శారీ, ఇది సిల్వర్ జరీ శారీ, ఈ శారీ. ఇది కొన్నది గోల్డ్ జరీ శారీ. అయితే మనకి
మనకి జరీలోకి రాగానే మనకి 3 టైప్స్ ఆఫ్ జరీ ఉంటాయి. ప్యూర్ జరీ అంటే ఈ థ్రెడ్కి మనకి ప్యూర్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ వస్తుంది మనకి థ్రెడ్ లోపల, మనకి థ్రెడ్ మీద కోటింగ్ అంతా మనకి. సో అది ప్యూర్ జరీ అనేసి. టెస్టెడ్ జరీ అంటే ఏంటంటే మనకి, అంటే ఇప్పుడు ఈ జరీ ఒక థ్రెడ్ కదా, నేను మీకు చూపిస్తాను. కలెక్ట్ చేయకపోతున్నాను ఈ శారీకి. థ్రెడ్స్ ఏవి కూడా జరీ థ్రెడ్స్. ఇప్పుడు చూడండి, నేను ఈ శారీకి ఉన్న కొన్ని జరీ థ్రెడ్స్ని కట్ చేస్తున్నాను ఇక్కడ నేను. చూడండి, ఇప్పుడు ఇవి థ్రెడ్స్ కదా ఇవి. అంటే ఈ థ్రెడ్ లోపల ఏముంటుందని మనకి ప్యూర్ జరీలోకి రాగానే ఒక సిల్క్ థ్రెడ్, దానికి కాంబినేషన్ ట్విస్ట్ చేస్తానికి ఒక సిల్వర్ థ్రెడ్ వస్తుంది, ప్యూర్ గోల్డ్ జరీ అయితే. ఆ థ్రెడ్ మీద అంటే దీన్ని ఇలా ట్విస్ట్ చేస్తారు, ఒక సిల్క్ ఒక సిల్వర్ థ్రెడ్ నుంచి ట్విస్ట్ చేసినాక దాని మీద మనకి గోల్డ్ కోటింగ్ వస్తుంది. ఇదే విధంగా సిల్వర్లోకి రాగానే ఒక సిల్క్ థ్రెడ్, దీనికి మళ్ళీ ఒక సిల్వర్ థ్రెడ్, దాని మీద మళ్ళీ సిల్వర్ కోటింగ్ వస్తుంది. అయితే టెస్టెడ్ జరీలోకి రాగానే ఏమవుతుందంటే ఇది టెస్టెడ్ జరీ అండి, ఇది నా దగ్గర టెస్టెడ్ జరీ. అంటే ఈ టెస్టెడ్ జరీ ఇది పైన ఏమో గోల్డ్ కోటింగ్ ఉంది మనకి, దీని లోపల మనకి మాత్రం ఓన్లీ ఏముంటుంది, మనకి సిల్కే ఉంటుంది. సిల్క్ కానీ ఇంకోటి కాటన్ కానీ ఉంటుంది. ఇప్పుడు ప్యూర్ జరీ శారీస్ కొనటం కూడా చాలా కాస్ట్లీ శారీస్, మనం కొనలేము. కాబట్టి మనం కొంటున్న పట్టు శారీస్ ఎప్పుడు కూడా మనకి టెస్టెడ్ జరీ శారీసే ఉంటాయి ఇక్కడ. అయితే కొద్దిమంది ఏం చేస్తారంటే వీవర్స్, ఈ జరీలోనే చాలా చీప్ జరీ ఉంటుంది, చీప్ క్వాలిటీ జరీ ఉంటుంది. అంటే ఏంటంటే దీని లోపల ఇందాక చెప్పాను టెస్టెడ్ జరీలోకి రాగానే దీని కోర్ అంటే ఈ థ్రెడ్ లోపల మనకి ప్యూర్ సిల్క్ ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొనే జరీ ఎలా ఉంటుందంటే దీని లోపల మనకి ఎప్పుడు కూడా వాళ్ళు దీని లోపల నైలాన్ వేస్తారు. నైలాన్ వేసినప్పుడు ఏంటంటే శారీ అనేది ఒక 2-3 వాష్ చేసినాక 2-3 టైమ్స్ వాష్ చేసినాక మనకి ఇలాగా ముడుచుకుపోతుంది, మనకి ఇది ముడుచుకుపోతూ ఉంటుంది. ఇది ఇలా ముడతలు వచ్చేస్తుంది ఈ శారీ. మీకు చూడండి ఎలా ఉంటుందో ముడుచుకుపోయేది. ఇది 4 టైమ్స్ అంటే డ్రై వాష్ చేసిన శారీ ఇది. ఇలా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇది టెస్టెడ్ జరీయా లేకపోతే ఈ టెస్టెడ్ జరీ లోపల ఏముంది మనం చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇది అంటే ఈ జరీ ఇప్పుడు నా దగ్గర ఉన్న శారీస్, నేను ఇది ఉప్పాడు శారీ నుంచి కలెక్ట్ చేసిన జరీ ఇది. చూడండి, వెంటనే కాలిపోతుంది మనకి. ఇది వెంటనే కాలిపోయి కొన్ని ఆగిపోతుంది మనకి, బర్న్ అవటం కూడా. అంటే ఏంటంటే దీని లోపల మనకి కాటన్ కానీ ప్యూర్ సిల్క్ కానీ ఉందని అర్థం. మీరు ఎప్పుడైనా పట్టు శారీస్ కొంటున్నప్పుడు కూడా జరీ అడగాలి మీరు, జరీ అనేది ఎటువంటి జరీ అని అడగాలి మీరు. చూడండి ఇక్కడ బర్నింగ్ ఆగిపోతుంది మనకి ఇక్కడ. అంటే దీని కోర్ లోపల సిల్క్ ఉన్నట్టు మీనింగ్. అంటే మనం శారీ కొన్నప్పుడు ఇటువంటి శారీ అంటే పట్టు దీని వాడి జరీ ఏంటంటే టెస్టెడ్ జరీ కొనాలి. ఇప్పుడు ఈ శారీ చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఈ శారీలో ఉన్న జరీని మనం తీసి టెస్ట్ చేస్తున్నప్పుడు అది అంటుకుపోతుంది మనకి. అంటే మనం ప్లాస్టిక్ ఎలాగా కాలిపోతుంది మనకి, అలా కాలిపోతుంది. అది చూపిస్తాను మీకు నేను.
చూడండి, ఇది సిల్వర్ జరీ ఉంది దీంట్లో, నాకు ఇది సిల్వర్ జరీ. ఇప్పుడు నేను దీన్ని కాలుస్తున్నాను, మీరు చూడవచ్చు ఇది ఎటువంటి శారీ అది. చూడండి మనకి ఎలా ఉంటుంది. వాటిలాగా ఇది మనకి రాదు, ఇందాక చూపించా కదా మీకు, ఇవన్నీ విడిపోయినాయి ఇందాక, కానీ ఇప్పుడు విడిపోలేదు మనకి, విడిపోకుండా ఉండిపోయినాయి మనకి. చూడండి, థ్రెడ్స్ అన్నీ ఒకే విధంగా ఒక చోటకి వచ్చేసి మనకు బర్న్ చేసినాక ఈ థ్రెడ్స్ అనేవి ఇలాగా అంటే ప్లాస్టిక్ లాగా అతుక్కుపోతాయి ఇవన్నీ. ఇందాక శారీ చూసినప్పుడు ఏమవుతుందంటే థ్రెడ్స్ అన్ని విడిపోయి ఉంటాయి మనకి, అదైతే టెస్టెడ్ జరీ, అటువంటి జరీ తీసుకోవాలి. అలా కాకుండా మీరు ఈ జరీ లోపల మనకి నైలాన్ థ్రెడ్ ఉంటే మీకు ఒక 3-4 వాష్ తర్వాత మీకు ఈ జరీ అంతా ఇలా ముడిచిపోతుంది, మీకు ఇలా ముడిచిపోయి శారీ కనిపిస్తుంది మీకు. ఇది అందుకనే చెప్పినా కానీ ఒక పట్టు శారీ కొంటున్నప్పుడు అది ఎటువంటి జరీ కనుక్కోవాలి, అది టెస్టెడ్ జరీ అయితే ఆ జరీ లోపల ఉన్నది సిల్క్ థ్రెడ్డా నైలాన్ థ్రెడ్ అయితే కొనకూడదు. మీరు మార్కెట్లో చూస్తూ ఉంటాం కొన్ని శారీస్, ప్యూర్ సిల్క్ శారీస్, లైట్ వెయిట్ శారీస్ 5,500, 6,500 చూసి నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూశాను. నేమ్స్ నేను చెప్పలేనండి. వాళ్ళు చెప్తూ ఉంటారు మన షాపే 5,500 మీకు మంచి లైట్ వెయిట్ పట్టు శారీస్ విత్ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ అంటారు. అన్నప్పుడు అది డబుల్ వార్పా, ట్రిపుల్ వార్పా, సింగిల్ వార్ప్ అడగాలి. ఒక పర్సన్ మీకు 5,500కి ఒక సిల్క్ శారీ ఇస్తున్నారంటే అది సింగిల్ వార్ప్ శారీ అని అర్థం. మీకు డబుల్ వార్ప్ శారీ మీకు 5,500 మీకు రాదు. వచ్చింది అంటే అది మెషిన్ మేడ్ శారీస్. నా దగ్గర ఉన్నది ఉప్పాడ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ, దట్టు జామ్దాని వీవింగ్ శారీ, ఇది జామ్దాని శారీ. ఇది దీని ప్రైస్ నా దగ్గర 7,700. నేను డైరెక్ట్ వేవర్ దగ్గర తెచ్చాను. నేనేం వేవర్ని కాదు, నేను వేవర్ దగ్గర కొని నేను అమ్ముతూ ఉంటాను. జస్ట్ తక్కువ మార్జిన్ పెట్టుకొని అంతే, ఎక్కువ ప్రాఫిట్స్ అంతా నాకు అంత నీడేం లేదు. అదొకటి. అందుకనే చెప్తున్నా, మీరు పట్టు శారీ కొన్నప్పుడు మీరు పట్టుతో పాటు జరీ కూడా టెస్ట్ చేసుకోవాలి. ఏం జరీ వాడుతున్నారు, టెస్టెడ్ జరీ అయితే దాని లోపల వాడుతున్న థ్రెడ్ ఏం థ్రెడ్, సిల్క్ థ్రెడ్డా, కాటన్ థ్రెడ్డా, లేకపోతే నైలాన్ థ్రెడ్డా. మీకు సిల్క్ థ్రెడ్ ఉన్నా, కాటన్ థ్రెడ్ ఉన్నా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. నైలాన్ థ్రెడ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు శారీ ఈ విధంగా ప్రాబ్లం అవుతుంది. ఈ శారీ ఈ విధంగా అదొకటి. నేను నా దగ్గర ఉండే శారీస్ మొత్తం ఎకో ఫ్రెండ్లీ శారీసే. అంటే ఏంటంటే కాటన్ శారీస్, సీకో శారీస్ అంటే సిల్క్ కాటన్ మిక్స్ అయ్యి వస్తుంది మనకి. తర్వాత ప్యూర్ సిల్క్ శారీస్ నా దగ్గర నేను ఈ 3 మాత్రం అమ్ముతాను. మిగతా నేను ఫ్యాన్సీ శారీస్ అటువంటి నేను అమ్మనండి. అది ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ అమ్మొచ్చు, కాకపోతే ఏంటంటే అది నాకు ఒక 700కి వస్తుంది. నేను మీకు 1000 చెప్తాను, దానికి మళ్ళీ ఒక 200 మళ్ళీ షిప్పింగ్ చెప్తాను. నా దగ్గర 1,200 పెట్టి కొనుక్కుంటాం కంటే మీ దగ్గర సరౌండింగ్ షాప్లో మీకు దొరుకుతాయి మీకు ఆ శారీస్. నా దగ్గర దొరికే శారీస్ అటువంటి శారీస్ మీకు సరౌండింగ్ దొరుకుతాయి. మీ ఏరియాలో అక్కడే కొనుక్కోవచ్చు మీరు, అది ప్రాబ్లం ఏం లేదు మీకే. మీరు ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే ఎవరైతే మీరు వీవింగ్ ప్లేస్ దగ్గర ఉంటారో, ఎగ్జాంపుల్ మీరు ఉప్పాడు ఉన్నారనుకోండి, ఉప్పాడులోనే మీకు కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. మీకు సొసైటీలో మీరు కొనుక్కోండి. మీరు నారాయణపేట ఉన్నారనుకోండి, నారాయణపేటలో కూడా మీకు సొసైటీస్ ఉంటాయి, అక్కడ కొనుక్కోండి. అదేవిధంగా గద్వాల్లో కూడా మీకు సొసైటీలు ఉంటాయి, సొసైటీలో కొనుక్కోండి. మీరు నా దగ్గరే కొనుక్కోవాలి అటువంటి ఏం లేవు. మీరు మంచిగా మీరు దగ్గర అక్కడ ఉంటే వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోండి, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మీరు వీవర్స్ కూడా. ఇప్పుడు నేనంటే ఇక్కడ మాది గుంటూరు కాబట్టి గుంటూరులో గద్వాలు, నారాయణపేట ఆడిపోయి చూసుకొని కొనుక్కోలేరు. అందుకే నేను అక్కడ పోయి కొనుక్కొని ఇక్కడ నేను రీసేల్ చేస్తూ ఉంటాను. అంటే హెవీ ప్రాఫిట్స్ అటువంటి ఏం లేకుండా మీరు నా దగ్గర నా ప్రైజెస్కి మీరు ఆన్లైన్లో ప్రైజెస్ ఉంటాయి కదండి, వెబ్సైట్స్ ఉంటాయి మీకు. లేకపోతే ఇప్పుడు మీరు ఒప్పాడుకు మీరు నారాయణపేట శారీస్ కొనుక్కోదలుచుకున్నారు నా దగ్గర, మీరు యూట్యూబ్లో కొట్టారు నారాయణపేట శారీస్ అనేసి, అవి మీకు ఫేమస్గా ఉండే షాప్స్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు మీకు. వాళ్ళ షాప్లో ఎంత రేట్ ఉంది, నా దగ్గర ఎంత రేట్ ఉంది, నేను సిల్క్ మార్క్ ట్యాగ్ ఇస్తున్నానా లేదా వాళ్ళు ఇస్తున్నారా. నా దగ్గర సిల్క్ మార్క్ ట్యాగ్ లేకపోతే ఇదేదో మీకు మనం టెస్ట్ చేసి మీకు చూపిస్తాను.
అప్పుడు మీరు కొనుక్కోవచ్చు ఆ విధంగా. అలాగే మీరు కొద్దిగా మనీ సేవ్ చేసుకుంటూ చూసుకోండి ఎక్కడైనా కానీ. నా దగ్గర కొనమనడానికి కాదు, మీరు మీ దగ్గర వీవర్ ఉంటే వీవర్ దగ్గర కొనుక్కోండి, వాళ్ళు కూడా కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు ఇటువంటి శారీస్ ఏమైనా కావాలంటే నా నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. థ్యాంక్ యూ.